బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలులో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. కల్వకుర్తిలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో కల్వకుర్తికి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ మైదానంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కొట్రా ఎక్స్ రోడ్లో జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి రాబోతుండటంతో పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా కంప్లీట్ చేశారు అధికారులు మరియు కాంగ్రెస్ శ్రేణులు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా కల్వకుర్తికి చేరుకోనున్నారు. కల్వకుర్తిలో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ గా కూడా చెప్తారు. ఇక్కడ ప్రజెంట్ మనం ఈ సిచ్యువేషన్లో చూస్తే కనుక ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి రాబోతుండడంతో పూర్తిగా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు అన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తంగా గత 3 రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలంతా కూడా ఈ సభా ప్రాంగణం దగ్గర కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక్కడ ఈ సభకు దాదాపు 50,000 పైచిలకు జన సమీకరణ చేసి ఈ సభను సక్సెస్ చేసేందుకైతే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆయన 4 గంటల ప్రాంతంలో ఇక్కడ ఈ సభలో పాల్గొనున్నారు. సభ అనంతరం ఆయన కల్వకుర్తి కొట్రా ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఆ ఎక్స్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పూర్తిగా ఏర్పాట్లను చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తన సొంత గడ్డకు రాబోతుండడంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. ఇక ముఖ్యంగా సూదిని జైపాల్ రెడ్డికి సంబంధించి ఆయన విగ్రహ ఆవిష్కరణ అదేవిధంగా భారీ బహిరంగ సభ ఉండబోతుండడంతో కల్వకుర్తిలో ప్రజలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా తన సొంత గడ్డకు వస్తుండడం అదేవిధంగా భారీ బహిరంగ సభ సైతం కూడా ఆయన మాట్లాడబోతుండడంతో స్థానిక ప్రజలంతా కూడా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి వరాల ధరలు ఏమైనా కురిపిస్తారనే క్రమంలో కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి డిగ్రీ పీజీ కళాశాలలు కావచ్చు, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా భూసేకరణ సమస్యలను కూడా ఆయన త్వరితగతిన పరిష్కరించే అవకాశాలు ఉంటాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈయన ఇక్కడి నుంచే ఆరగ్రేటం చేయడం, పూర్తి స్థాయిలో కొడంగల్ నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా సొంతగడ్డ ఆయన కొండారెడ్డిపల్లి కాబట్టి ఆయన నియోజకవర్గంలో అయితే భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ, 5 గంటలకు విగ్రహావిష్కరణ, ఆ తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ కూడా బయలుదేరే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఆయన పర్యటన అయితే మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కల్వకుర్తి.